ప్రేక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఆగస్టు 5 సోమవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈరోజు శుభదినం కావచ్చు. మీరు ఈ సమయంలో సానుకూల ప్రయాణాన్ని కనుగొనవచ్చు. అలాగే ఈరోజు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. అయితే మీ ఖర్చు అలవాట్లని పరిశీలించడానికి మరియు భవిష్యత్తులో మీరు వాటిని ఎలా మెరుగుపరుచుకోవచ్చో విశ్లేషించడానికి ఇది గొప్ప సమయం. శ్రేయస్సు కోసం మీ తపనపై ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. రంగు అద్దాల ద్వారా మీ లక్ష్యాల్ని చూసే బదులు వాటి దృక్కోణంలో ఉంచడం, కొత్తగా ఆలోచించడం, ఇంకా ఈరోజు మీరు మీ జ్ఞానాన్ని పెంచుతారు. అయితే కొన్ని దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనుల్ని మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. మీరు మీ వ్యాపార ప్రణాళికల గురించి మీ తండ్రితో మాట్లాడవచ్చు. మీరు కలిసి కూర్చొని కుటుంబ సమస్యల పరిష్కరించుకోవాలి. మీరు ఈరోజు ఇంట్లో తగాదాల కారణంగా ఒత్తిడికి గురవుతారు. మీ సోదరుడు లేదా సోదరి ఎదుర్కొంటున్న ఏదైనా శారీరక సమస్య కారణంగా మీరు ఆందోళన చెందుతారు. మీరు ఏదో ఒక విషయంలో గందరగోళానికి గురవుతారు. కావున ఓర్పుతో సహనంతో ఉండండి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి చంద్రకవచాన్ని పారాయణం చేయండి మరియు శివాలయంలో రుద్రాభిషేకం చేయండి. విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.